పాడుకుందాం. దేవుని మహిమపరచడానికి ఆయన నా సంగీతము బలమైన కోటయును అనే కీర్తన ద్వారా దేవుని మహిమపరచుదాం. ఆయన నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండదనని నా మన దేవుని, ఉండదనని నా మన దేవుని. స్వరములకి నిత్యం స్తుతించెదము, స్వరములకి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త యెహోవా నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. సృష్టికర్త యెహోవా నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. ప్రొక్కెదము స్తుతించి పొగడెదము, ప్రొక్కెదము స్తుతించి పొగడెదము. ఆయనే నా సంగీతము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింపు అనే కీర్తన ద్వారా దేవుని మహిమపరచుదాం. 68వ కీర్తన. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములో కంటి పాపవలే కాచి, దివారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోజీ నడిపించితివి. జయగల హస్తముతో రోజీ నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోని
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము ఇచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము ఇచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీతివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీతివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. 74వ కీర్తన పాడుకున్నాం. నీ పాదం ప్రొక్కెద నిత్యము స్తుతించని కీర్తన. నీ పాదం ప్రొక్కెద నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసు నీ ప్రేమ పొంగుచున్నది నాలో, యేసు నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం ప్రొక్కెద నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసు నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపావరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపావరమే. వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి. పాడుటకు పాటనిచ్చితివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాదం ప్రొక్కెద నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసు నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది. నా హృదయాలయం నీవు, నాదు రక్షకుడవు
కీర్తించెదన్ నీ పాదం మొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను ఓ యేసు నీ ప్రేమ పొంగుచున్నది నాలో నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు శీఘ్రముగా చేర్చెదవు సీయోనులో నిన్ను కీర్తించెదన్ సీయోనులో నిన్ను కీర్తించెదన్ నీ పాదం మొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను ఓ యేసు నీ ప్రేమ పొంగుచున్నది నాలో నీ ప్రేమ పొంగుచున్నది. అందరికీ క్రీస్తు ప్రభు నామములో నూతనమైన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా నూతనమైన స్వభావాలను నూతనమైనటువంటి ఆలోచనలను కలిగి ఉండాలి దైవ వాక్యాన్ని బట్టి. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని ఎదుట 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని మనము గతములో ఉన్నటువంటి స్థితిగతుల నుండి మనం విడుదల పొందుకొని నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు మహాకృపనిచ్చి ప్రార్థన అనుగ్రహించారు. ఈ సమయంలో అందరూ కూడా 10 క్షణాలు మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొని దేవునితో మంచి సహవాసం కలిగి సంఘముతో కుటుంబ సభ్యులతో ఈ లోకములో ప్రతి ఒక్కరితో పరిశుద్ధమైన సహవాసాన్ని కలిగి కొనసాగిస్తూ మనము ప్రార్థన ద్వారా నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనం అందరము కూడా కోరుకున్నాం. అందరము ప్రార్థన చేసుకున్నాం. 10 క్షణాలు కలలోంచి మీలో ఉన్న దోషములను క్షమించమని దేవుడిని కోరండి. నూతనమైన హృదయాలు దేవుడి వారని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. గతములో ఉన్నవి మనలో ఉండకుండా దేవుని పరిశుద్ధాత్మ వరాన్ని మనం కోరుకొని ఆ వారము చొప్పున పరిశుద్ధముగా మనం అందరము జీవించడానికి మనం ఇష్టపడి నూతనమైన సంవత్సరంలో దేవుని కృపను పొందుతున్నాం. 10 నిమిషాలు మౌనంగా ఉండి మీరు ప్రార్థించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకొని దైవవాక్యం ద్వారా మనం హెచ్చరికను పొందుదాం. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రభువు తండ్రి, ఘనమైన దేవా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పరిశుద్ధమైన ఈ స్థలంలో ఉండి నాయనా మేము ఈ 2024వ సంవత్సరంలో ఈ వాక్యానుసారముగా మేము జీవించడానికి ఇష్టపడి మీతో ఒక నిబంధన చేసుకుని స్థలమే ఈ పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలో ప్రతి ఒక్కరి ఉద్దేశాలను విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, దురాలోచనలను విడిచిపెట్టి, లోక సంబంధమైన శరీర కార్యములను విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ స్థలంలో చేరిన మేమందరము పరిశుద్ధముగా జీవించడానికి మీతో నాయన ఈ సమయంలో ఒక నిబంధన చేసుకుంటూ మీతో మంచి సహవాసము కలిగి నాయన పరిశుద్ధులతో మంచి సహవాసం కలిగి
క్రీస్తు ప్రేమలో వర్ధిల్లే మంచి జీవితాలను ఈ 2024 సంవత్సరం బిడ్డలకు అందరికీ దాయిచ్చారు. నాయన ఇప్పుడున్న ప్రతి ఒక్కరిలో ఉన్న దోషములను, పాపములను, మీకు విరోధమైన కార్యములను విడిచిపెట్టి పరిశుద్ధమైన తలంపులతో ఈ 2024 సంవత్సరము గడపడానికి మీ కృపను ఆశిస్తూ ఉన్నాము దేవా. తలవంచిన ప్రతి ఒక్కరూ మీతో మాట్లాడుతూ ఉన్నారు, మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, మీతో ఒప్పందము చేసుకుంటూ ఉన్నారు. మీ నిబంధనకు లోబడి బిడ్డలు మేము అందరము కూడా పరిశుద్ధముగా సంఘములో, సమాజంలో, కుటుంబాల్లో జీవించే కృపంగా ఇచ్చారు. మీరు గత సంవత్సరములలో ఇచ్చినటువంటి ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యములను బట్టి, ఆశీర్వాదములను బట్టి దేవా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మరలా మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఇటు గొప్ప అవకాశములు ఇచ్చినటువంటి నాయన మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కూడా నాయన మీ ఆశీర్వాదములతో, మీ జ్ఞానముతో జీవించే కృపను దయచేయండి. అటు మేలుకరమైన సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని బిడ్డలందరికీ దయచేసినందుకు వందనాలు. నాయన చక్కటి క్రియలు కలిగి, చక్కటి మాటలు, చక్కటి ఆలోచనలు, చక్కటి ప్రవర్తన విధానము కలిగి దేవుని మార్గంలో నడుస్తున్న మేమందరము అటు ఇటు కొట్టుకుని పోకుండా స్థిరమైనటువంటి మనసులు కలిగి క్రీస్తు ప్రేమతో వర్ధిల్లే కృపను దయచేయండి. నాయన ఒకవేళ దోషములు ఉంటే వాటిని క్షణమే తీసివేసి నూతనమైనటువంటి కార్యములను, నవీన స్వభావములను మాకందరికీ దయచేయండి. బలహీనతల నుండి విడిపించమని కూడా అడుగుతున్నాం. ఈ సమయంలో ప్రార్థించుకునే కృపను మాకందరికీ దయచేశారు. ఇంటి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదములతో నింపండి. ఈ ప్రార్థన మాతో పాటు మా గ్రామస్తులందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మేమందరము ఈ సమయంలో దేవునితో ఒప్పందము చేసుకుంటూ నాయన మీ వాక్యానుసారమైన జీవితాలను కలిగి నాయన పరిశుద్ధముగా జీవించే కృపను, అటు దీవెనకరమైన సంతోషకరమైనటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరమును మీరు ఆశ్రయించి మాకందరికీ అనుగ్రహించి ఈ సంవత్సరంలో మేము అనేకమైన ఆశీర్వాదములు కలిగి, సంతోషము, సమాధానము, క్షేమము కలిగి, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలన్నీ కలిగి మీ పాద సన్నిధిలో వర్ధిల్లే కృపను మాకందరికీ దయచేయమని, లోకంలో సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని కూడా మిఠారుగా దీవించి నమ్మకమైన సేవకులుగా ప్రతి ఒక్కరూ పనిచేయగలిగినట్లు క్రీస్తు పక్షముగా నిలబడి నాయన వారికి ఉన్న సమస్తాన్ని వెచ్చించగలిగినట్లు కృపను అందించమని, పరిశుద్ధులమైనటువంటి నాయన ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మీ కృపతో నింపమని, వాక్యం అనే వెలుగులో మమ్మల్ని నడిపించి కావలసినటువంటి మేలుకరమైనటువంటి రోజులను, క్షణములను మా అందరి జీవితాల్లో అనుగ్రహించమని, మా దోషములను క్షమించండి, పాపములను క్షమించండి. నాయన లోబడే మనస్తత్వములను, దేవుని ఎదుట నమ్మకస్తులుగా జీవించే కృపను మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. డెబ్బై 78వ కీర్తన 78వ కీర్తన 10వ వచనం నుండి 20 వచనాలు చదువుకుందాం. 78వ కీర్తన 10వ వచనం నుండి 20 వచనాలు. వారు దేవుని నిబంధనను గైకొనకపోయి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయి, ఆయన క్రియలను
ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఐగుప్తు దేశములోని సోయరు క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను. నదుల వలె నీరు ప్రవహింపజేశాను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చింది. అడవిలో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించి ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను పట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనము చదువుకోవడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు. అయితే ఇక్కడ దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులకు బోధ చేస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఈరోజు కూడా మనందరినీ కూడా దేవుడు నడిపించేవాడు. అందుకే మొదటి 1వ వచనం అంటాడు, నా జనులారా నా బోధకు చెవి ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనము మన చెవులను అప్పగించాలి. ఎందుకంటే దేవుని ఈ మాటలు పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నీతి గల మాటలు. కనుక 10వ వచనంలో వారికి ఉన్నటువంటి బలహీనతను తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు సంవత్సరాలను దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు మనం పొందుతూ ఉన్నాం, రోజులను అనుభవిస్తూ ఉన్నాం, క్షణాలను అనుభవిస్తున్నాం. దేవుడిచ్చిన ఆయుష్కాలను అనుభవించి మన జీవితాలను కొనసాగిస్తున్నాం దేవుని బిడ్డలారా. అదే రీతిగా ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని దగ్గర అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడు కూడా, మేలులు పొందుతున్నప్పుడు కూడా వారు నిబంధన చేసుకోలేకపోయారు. ఈరోజు నూతనమైన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న దేవుడు వాక్యము చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు అలాగున్నారు కాబట్టి మనము ఆ రీతిగా ఉండకూడదు. ఇక్కడ 10వ వచనంలో వారు దేవుని నిబంధనను గైకొనకపోయేది. నిబంధన అనేది ఒకటి ఉంది. మనకి దేవునికి మధ్య నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటంటే ఆయన బోధకు చెవి ఒగ్గడం, గైకొనడం. దేవుని మాట వినకపోతే మనం ఏమైపోతామంటే పాడైపోయే అవకాశము ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో ఈ నిబంధనలోని మాటలు వినకపోతే వినటువంటి వారికి ఏముంది వారి జీవితాలంటే సంతోషం లేదు. ఇశ్రాయేలీయులు కూడా పైకి బాగున్నారు, బలము కలిగి ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, బల సౌందర్యములు కలిగి ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, బలశాలులుగా ఉన్నారు. దేవుడు వారికి సహాయకారుడుగా ఉన్నాడు. అయితే వీరికున్న సమస్య ఏంటంటే దేవుని నిబంధనను గైకొనకపోయారు. ఏది లేదంట, గైకొనాలి. దేవుడు ఒక మాటను మనకు తెలియజేసినప్పుడు ఆ మాటను బట్టి మనము దేవునితో నిబంధన చేసుకోవాలి, ఒప్పందము కలిగి ఉండాలి. ఇక్కడ ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనలకపోయారు. అనుసరించడం రావాలి జీవితంలో. దేవుని
అనుసరిస్తున్నాము అని మనము అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ రెండు సమస్యలు ఉంది. నిబంధన గైకొనకపోవడం అంటే వాక్యాన్ని అంగీకరించుకోవడం. రెండవది ధర్మముతో కూడిన శాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయాం. సంఘంలోనే ఉన్నాం, ప్రపంచంలో ఉన్నాం, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలమును కలిగి ఉన్నాం, ఆయన ఇచ్చిన శరీరముతో మనం జీవిస్తున్నాం, జీవము కలిగి ఉన్నాం, ఆత్మను కలిగి ఉన్నాం. అయితే దేవుని నిబంధనను గైకొనటువంటి వారు దేవుని బోధన వినడం లేదు, దేవుని మాట వినడం లేదు. కనుకనే ఇది ఒక సమస్య. మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు, మేలులన్నీ చేస్తున్నాడు. అందుకే దేవునికి ఈ రోజున ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాం, ఆయనను మహిమపరుస్తున్నాం, కృతజ్ఞత కూడికలు జరుగుతూ ఉన్నాయి. రాత్రంతా కూడా దేవుడిని మహిమపరిచాడు. అయితే ఇలా చేయటం వలన మనం దేవుని ఆశీర్వాదాలు ఏం పొందుకోం. ఎలాగుంటే పొందుకుంటాం? నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అంటే దేవుని నిబంధనను గైకొనాలి, అంటే ఆయన బోధకు మనం లోబడాలి. రెండవది ధర్మశాస్త్రమును అనుసరించాలి. రెండవది ఏంటమ్మా? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. అయితే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో, ప్రతి వ్యక్తి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఏ కార్యాలంటే మనము అనుకోనటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతుంది. అయితే మనలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వినకపోవడము, నిబంధనకు లోబడకపోవడం, అనుసరించకపోవడం వలన ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే తప్పిపోతున్నారు. మనమైతే ఆ రీతిగా తప్పిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుడు హెచ్చరించేవాడు. దేవుడు మనల్ని హెచ్చరించి నూతనమైన సంవత్సరంలో ఆయన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో జరిగే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 11వ వచనంలో ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి చేసిన, దేవుడు చేసిన మేలులన్నీ కూడా మర్చిపోతున్నామేమో. మనకెవరైనా మేలు చేస్తే వాటిని మర్చిపోవడానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు చేస్తున్నటువంటి ప్రతి మేలును, క్రియలను వారు ఏం చేస్తారంటే మర్చిపోయారు. చాలా మంది జీవితాల్లో దేవుడు చేసిన మేలును మర్చిపోతుంటారు, ఇతరులు చేసే మేలులను మర్చిపోతుంటారు. ఎందుకు అలాంటి స్వభావం అంటే వారు నిబంధనకు లోబడకపోయారు. ధర్మశాస్త్రం, ధర్మయుక్తమైన మాటలను తెలియజేసినప్పుడు మనము లోబడాలి. నూతనమైన సంవత్సరంలో లోబడకపోతే అది నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు ఆశీర్వాదము కాదు. అందుకే ఇక్కడ ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయినట్టు మనం మర్చిపోకూడదు. ఇది కూడా మర్చిపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం, దేవుని నిబంధనకు, దేవుని మాటకు లోబడకపోవడం అంటే ఇవన్నీ ఎవరి స్వభావం అంటే సాతాను యొక్క స్వభావం. మనమందరం కూడా నిబంధనకు లోబడాలి, ధర్మశాస్త్రమును గైకొనాలి, క్రియలను మనము పరిశీలించుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, అది నిజమైనటువంటి నూతనమైన సంవత్సరం. ఈరోజు అనేకమైన రకరకాలైనటువంటి బట్టలు, క్రొత్త బట్టలు, పిండి వంటలు, సంతోషకరమైన జీవితాలు కొనసాగిస్తున్నాం అనుకుంటున్నా. అయితే నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? నీ ఆలోచనలు దేవుని పక్షముగా లేకపోవడానికి కారణం ఏంటంటే రెండు సమస్యలు ఉంది. దేవుని నిబంధనను గైకొనకపోయేది, రెండవది అనుసరించనల్లకపోయేది. ఇశ్రాయేలీయులందరూ వారు తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఇదే సమస్య. వారికి అన్ని దేవుడు ఇస్తూనే ఉన్నాడు ప్రతి స్థలమందు. చూడండి 11వ వచనంలో క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయినట్టే వారు ఎదుట చేశాడు దేవుడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తుంటే
మనము దేవుని వాక్యానికి లోబడక మన ఇష్టానుసారంగా జీవిస్తే అది కొత్త సంవత్సరం కాదు. ఎందుకంటే మనము వాక్యము చేత నడిపించబడుతూ ఉన్నాం. వాక్యమునకు మనము లోబడాలి. లోబడనేటువంటి పిల్లలకు ఏమిస్తుంది దేవుని వాక్యం అంటే? శాపాలు. ఏమిస్తుంది? అయితే నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మన అందరికీ ఎందుకు ఇచ్చాడంటే నూతనమైన స్వభావాలు కలిగి ఉండాలి. అందుకే 12వ వచనంలో ఐగుప్తు దేశములోని సోయారు క్షేత్రమందు వారి పితరులు చూస్తుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేస్తూ ఉన్నారు. అంటే మనం చూస్తుండగానే మన జీవితాల్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు చేసే ప్రతి మేలు పొందుతూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. అయితే నిబంధనకు లోబడినాం. ధర్మశాస్త్రం, నీ జీవితంలో ధర్మం అనేది ఉండాలి, నా జీవితంలో ధర్మం ఉండాలి. అందుకే మనము క్రొత్తగా జన్మించిన వారుగా ఉండాలి. క్రొత్త నిబంధనకు లోబడి జీవించాలి. క్రొత్తదనం రావాలి. నవీన స్వభావమును ధరించుకోనని అంటాడు పౌలు. పౌలు ఏమంటున్నాడు? నవీన స్వభావం, క్రొత్తదనం రావాలి. రెండవది ఏంటంటే 14వ వచనంలో పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. నీకు మార్గాన్ని చూపెడుతున్నాడు దేవుడు. అయితే నువ్వు ఆ మార్గంలో లేవు, తప్పిపోతున్నావేమో విశ్వాసిగా. ఎందుకు తప్పిపోతున్నావు? త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు, ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం, దేవుని బోధన వినకపోవడమే దానికి కారణం. అందుకే మనము ఎలా ఉండాలి అంటే ఆయన త్రోవలోనే నడవాలి. దేవుని త్రోవ. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేనే మార్గము అంటున్నాడు. ఆయన మార్గంలో వెళ్ళాలంటే సులభమైనటువంటి మార్గం కాదు, ఇరుకు ద్వారము. మనకు నచ్చినట్టు మనం ఉండటానికి అవకాశం లేదు. దేవునికి నచ్చినట్టు మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు గనక ఈ శరీరము ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. కనుక ఇక్కడ కూడా లోబడనటువంటి వారుగా వీరు ఎన్నో కష్టాలు, నష్టాలు పొందుతూ ఉన్నారు. 14వ వచనంలో 2 విషయాలు చెప్తున్నాడు. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి వారికి త్రోవ చూపెట్టు. ఎవరు? దేవుడు. మనకు కూడా త్రోవ చూపెడుతున్నాడు. మనం సరిగా జీవించకపోతే ఈ సంవత్సరం మనకి క్రొత్తది ఏమీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని పాతవే ఉన్నాయి. పాత తలంపులతో ఉన్నాం, చెడు తలంపులతో ఉన్నాం, చెడు కార్యాలను చేస్తున్నాం. వాటిని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉంటే ఈ సంవత్సరం మనకి క్రొత్తగా ఎలాగుంటది? బట్టలు మారుండొచ్చు, కానీ హృదయము మారాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ ఇల్లు మార్కే ప్రయోజనం లేదు, నీ వేషధారణ మాటలు మార్కే ప్రయోజనం లేదు, వస్త్రధారణ మార్కే ప్రయోజనం లేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మార్గంలో నీవు నడుచుకోవాల్సిన బాధ్యత నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు తన యొక్క నిబంధనలోని మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఇలాగా ఉంటే అది కొత్త సంవత్సరంగా మరిచిపోవడం, గైకొనకపోవడం, ఆయన బోధను త్రోసివేయడం, చెవినివ్వకపోవడం చేస్తే మనము త్రోవ తప్పిపోతున్నాం అన్నమాట. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఈ 2024 అంతా మన జీవితాల్లో మేలులు కలగాలంటే నీవు మాటకు లోబడాలి, నేను మాటకు లోబడాలి. పురుషులైనా, స్త్రీలైనా, యవన బిడ్డలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, గ్రామంలో ఉన్న ఎవరైనా సరే దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట ఏమైందంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నిన్ను మంచి త్రోవలో నడిపించేది. నీవు దేవునిలో నిత్యము ఉండాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇటువంటి సంతోషకరమైనటువంటి రోజులను గడపాలంటే నిబంధనను గైకొనాలి. ఇది ఎవరి నిబంధన? నాదా? ఇప్పుడు ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి,
అది మనకు అక్కర్లేదు అనుకోకూడదు. గురువులు చెప్పచ్చు, లేదా లెక్చరర్స్ చెప్పచ్చు, అధికారులు చెప్పచ్చు, సుపీరియర్స్ చెప్పచ్చు, గ్రామ పెద్దలు చెప్పచ్చు, లేదా సంఘములైతే సేవకుడు చెప్పచ్చు, కుటుంబములైతే తల్లిదండ్రులు చెప్పచ్చు. నీ జీవితంలో ఎవరైతే నీకు మంచి మాటలు బోధిస్తూ ఉన్నారో వారి మాటలు వినవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. విననొల్లని వారు ఏమవుతున్నారు? భ్రష్టులైపోతున్నారు, శాపగ్రస్తులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక అటువంటి శాపానికి గురి కాకుండా ఇక్కడ దేవుని మాటలు చెప్పినప్పుడు నా జనులారా నా బోధకు బోధ చేస్తున్నాడు ఆయన. మనం కూడా వింటూ ఉంటాం. ఆయన త్రోవలో లేకపోయినా, ఆయన మాటలు వినకపోయినా, నీకు మంచి మాట చెప్పే ప్రతి ఒక్కరి మాట వినకపోయినా నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ఉన్నటువంటివన్నీ పోతాయి, దూరం అయిపోతాయి. అందుకని నిన్ను నీవు కాపాడుకుంటూ నీ యొక్క శరీరమును, నీ అంతరంగమును, నీ హృదయాలోచనలు అన్ని కూడా కాపాడుకుంటే అది క్రొత్త సంవత్సరం. చెడు కార్యాలను విసర్జిస్తే అది క్రొత్త సంవత్సరం. చెడు కార్యాలు అలాగే ఉండి మళ్ళా మన ప్రార్థనలో ఉంటే అది క్రొత్త సంవత్సరం ఏమి కాదు. దేవుడిని ఆంతర్యమును పరిశీలిస్తున్నాడు దేవుని బిడ్డలారా. చూడండి 15వ వచనం అంటాడు, అరణ్యములో ఆయన బండలు చేర్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. ఏమిచ్చాడన్నా? దాహముతో ఉన్నటువంటి వారికి నీరునిచ్చి వారి దాహము తీర్చాడు. నీ మేలు ఎవరైతే కోరుతూ ఉన్నారో వారు నీ పక్షముగా మేలుకరమైన మాటలు చెప్తున్నారు. అలాంటి మేలుకరమైన మాటలు ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీ కుటుంబంలో ఉంది. నీ జీవితంలో అటువంటి మంచి మాటలు వినబడినప్పుడు చెవులను మనం అప్పగించాలి. అందుకే ఇక్కడ అంటాడు ఈ 78వ కీర్తన 1వ వచనంలో, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి అంటాడు. చెవు చాలా ఇంపార్టెంట్. చెవులు ఉన్నాయి, అనవసరమైన విషయాలకు మనం చెవులు ఇవ్వకూడదు. నోరుంది, అనవసరంగా మనం ఈ నోటితో మాట్లాడకూడదు. కళ్ళు ఇచ్చాడు, అనవసరమైన వాటిని మనము పరిశీలన చేయకూడదు. ఎందుకంటే నేత్రాశ అన్నాడు. నీ జీవితంలో నేత్రాశ ఉండకూడదు, శరీరాశ ఉండకూడదు, జీవపు డంబము ఉండకూడదు. యేసుక్రీస్తును పరిశీలిస్తే ఇవన్నీ ఆయనలో లేదు. ఆయన పిల్లలమైన మనము వీటన్నిటి కూడా విసర్జిస్తే అది నూతనమైన సంవత్సరం. అర్థమవుతుందమ్మా బిడ్డ? నూతనమైన సంవత్సరం అంటే ఏంటి? మనం చేసుకునే పిండి వంటలు కాదు, పలహారాలు కాదు, వస్త్రాలు కాదు, ధరించే వస్త్రాలు కాదు. నూతనమైన స్వభావం రావాలి. క్రీస్తు కలిగిన మనస్సు నీవు కూడా కలిగి ఉండాలి. మనకు ఉన్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టాలి. ఆయన మనకేం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. అరణ్యములో, అడవుల్లో ఏం చేస్తున్నాడు? ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను. నీవు తాగి నీటిని బట్టి కూడా దేవుని మహిమపరచాలి. మన గోరగూడెంలో ఎప్పుడు నీటి సమస్య రాలేదు ఇప్పుడు కదండి, వచ్చిందా? ఎప్పుడు కూడా లేదు. సమృద్ధిని ఇస్తున్నాడు దేవుడు. అంటే మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి నీటిని ఇస్తున్నాడు, మంచి గృహాలు ఇచ్చాడు, మంచి పనులను అప్పగిస్తూ ఉన్నాడు. మంచి కుటుంబాల్లో మనం ఉన్నాం, మంచి పిల్లలను కలిగి ఉన్నాం, మంచి కుమారులు కోడళ్ళు, మంచి జీవితాలు దేవుడు ఇచ్చాడు, మంచి పనులను ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. వీటన్నింటిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము కూడా నూతనమైన స్వభావాలను ధరించుకోవాలి. వీటిని అనుభవిస్తూ దేవుని చిత్తానుసారంగా మనము ఆయనకు చెవినివ్వకపోతే, పెద్దల మాట వినకపోతే, మీ గురువుల మాట వినకపోతే, అధికారుల మాట వినకపోతే, మీ యొక్క సుపీరియర్స్ మాట వినకపోతే, నీ భర్త మాట నీవు వినకపోతే, నీ అత్తమామల మాట వినకపోతే, నీ అన్నదమ్ముల మాటలు వినకపోతే,
నీ తోటి వారు నీకు మంచి విషయాలు చెప్పినప్పుడు వినకపోతే నీవెక్కడున్నావంటే ప్రక్క త్రోవలో తప్పిపోయావన్నా. ఇప్పుడు అది క్రొత్త సంవత్సరం కాదు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, సంఘ పెద్దలుగా మనం ఎలా ఉండాలంటే ఆయన మార్గంలో, ఆయన త్రోవలో ఉన్నప్పుడు ఈ చెవులను సద్విషయాల యందు ఆసక్తిని కనపరుస్తూ ఉండాలి. వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది? కాగా వినటం వలన విశ్వాసము కలుగును. క్రీస్తును కూర్చిన మాట వలన కలుగుతుంది, ఇతరుల మాటలు కాదు. నీకు మంచి చెప్పేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క మాటను వినాలి. ఎందుకంటే వారిలో దేవుడు నీకేం చేస్తున్నాడంటే బోధ. దేవుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పడం, అమ్మా ఇలాగ చెయ్యి, బాబు ఇలా ఉండాలి, అయ్యా నువ్వు ఇలా వెళ్ళు, పలానా రోజు వెళ్ళు అని చెప్పినప్పుడు ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? సంఘంలో కూడా నేను బోధ చేస్తున్నాను. ఈ బోధ ఎవరిది? దేవునిదే. దేవుడు ఏదైనా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడకపోతే మనం భ్రష్టులం అన్నమాట. సాతాను సంబంధులు. సాతాను ఏం చేస్తుంది? దేవుని మాట వినదు. అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుని యొక్క ఆత్మని గనక వారు హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో నీవు నేను దేవుని వాక్కు చేత హెచ్చరించబడినప్పుడు మనల్ని మనము సరిదిద్దుకోవాల్సిన అవసరత కూడా ఉంది. అది నూతనమైన సంవత్సరం. అవునంటారా కాదంటారా? చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు ఆలోచనలు ఇవేవి కూడా మనందరి జీవితాల్లో ఉండకుండా మనం కాపాడుకోవాలి. కాపాడుకొని దేవుని ఎదుట ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన సంఘములో మనల్ని ఉంచాడు. 16వ వచనం, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. చూసారా ఎంత గొప్ప కార్యం దేవుడు ఇశ్రాయేలీయుల వైపు చేస్తున్నాడు వారి పక్షముగా. ఈ రోజు కూడా దేవుని బిడ్డలారా మీ పక్షంగా, మనందరి పక్షముగా దేవుడు మేలులను చేస్తున్నాడు. ఏమీ లేని మనకి ఆ లేని వాటిని దయచేస్తున్నాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు కలిగించాడు. మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. ఇవేనా అంటే వీటితో పాటు కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. వీటిని బట్టి మనమందరము దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మాటకు మాత్రమే మనము లోబడి ఉండాలి. రెండవది ఏంటంటే 17వ వచనం, ఆయనను అన్నాడు అక్కడ మరలా. అంటే వారిలో ఆయనను అంటే సమస్య ఉన్నట్టు. మంచోడే కాదండి అండి అన్నాడంటే అది పోయినట్టే, అంతే కదా. ఎప్పుడో ఒకప్పుడు తాగేవాడండి, కానీ ఈ మధ్యలో తాగేవాడు కదండి, అయినా పర్నండి అన్నాడు అనుకో, ఏముంది సమస్య ఉన్నట్టు. ఇక్కడ ఇశ్రాయేలీయులలో సమస్య ఏంటి, మనలో సమస్య ఏంటి? ఆయనను అనే పదం వాడబడుతుంది. మనకు కూడా మనం మంచివాళ్ళమే, మన బుద్ధి మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మన ప్రవర్తన మంచిది కాదు. అందుకనే క్రీస్తు ప్రభు వారు వచ్చి తమ శిష్యుల ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే పేతురు ద్వారా, మీరందరూ మారు మనసు పొందండి. ఏం పొందాలంట? పేతురు చెప్పినటువంటి ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం పొందాలంట? మనసు అయితే ఉంది, మారు మనసు రావాలి. ఈ మారు మనసు ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలుగుతుందో వారిలో ఉన్నటువంటి చెడు గుణమంతా కూడా తుడిచివేయబడుతుంది. అందుకే 17వ వచనంలో ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వింటున్నారు కానీ వారు మామూలుగానే ఉండిపోతున్నారు. ఆయనను అన్నాడు. మనం కూడా వింటూ ఉంటాం కానీ మన గుణ లక్షణాలను మార్చుకోం. అందరూ పాపము చేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలి మనకి? మారు మనసు రావాలి. మనకేదో ఒక దాని మీద మనసు ఉంటుంది, లేదా ఏదో ఒక తిండి మీద ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద ఉండొచ్చు, ఒక కుటుంబంపై ఉండొచ్చు, రక్త సంబంధులపై ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక పని మీద ఉండొచ్చు. వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాలి.
17వ వచనం, ఆయనను వారు ఆయనకు విరోధముగా, దేవునికి విరోధంగా ఉన్నామేమో, మనల్ని మనం ఒకసారి పరామర్శించుకొని విమర్శించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరిశీలన కలిగి ఉండాలి. మన మీద మనకి దృష్టి ఉండాలి. నేను చేసే కార్యాలు దేవునికి విరోధముగా ఉన్నదా? ఆ విరోధమైన కార్యాలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అది క్రొత్త సంవత్సరం. అది 1వ తారీఖు. ఏ 1? జనవరి 1. అంటే ఏంటి అమ్మా? జనవరి 1 అంటే ఏంటి? క్రొత్త గుణ లక్షణాలు రావాలి మనకి. చెడుంది మనలో, చెడు క్రియలు చేస్తున్నాం, పాపంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. అంధకారంలో ఉన్నావు, నిన్ను వెలుగులోనికి రప్పించాడు దేవుడు. వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా చీకటి కార్యాలను చేయడానికి పరిగెట్టకూడదు. అందుకే అందరూ మారు మనసు పొందాలి. ఇక్కడైతే ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను అన్నాడు. ఇంకను ఏం చేస్తున్నారంట? పాపము చేస్తూనే, కంటిన్యూవేషన్, ఇంకా చేస్తూనే. ప్రతి సంవత్సరం చేయడమే పాపం. మళ్ళా జనవరి 1 చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? నీ హృదయము మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ కుటుంబం మారాలి, నీ భవిష్యత్తు మారాలి. దేవుని బిడ్డలారా, అలా మారినప్పుడు అది నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి నూతనమైన సంవత్సరం. ఎందుకు ఈ నూతనమైన సంవత్సరాన్ని మనం కొనియాడుతున్నామంటే దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవడం లేదు మనం. అయితే దేవుడు చేసిన ఉపకారములలో మరవకుండా మనం చేస్తున్న ఈ కార్యాలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అయితే నీలో ఉన్న చెడు స్వభావాన్ని, చెడు గుణాన్ని విడిచిపెట్టకపోతే అది కొత్త సంవత్సరంగా. ఇజ్రాయేలీ యొక్క భవిష్యత్తు ఎలాగుంది? దారుణంగా ఉంది. ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుడి మీద తిరుగుబాటు చేయటం సాతాను యొక్క లక్షణం. అంటే వెనకబాటు ఒకటి, తిరుగుబాటు చేయడం కూడా ఒక లక్షణం. ఎవరి లక్షణం అది? సాతాను లక్షణం. దేవుడు బోధిస్తున్నప్పుడు, సేవకుడు బోధిస్తున్నప్పుడు, పెద్దలు మనకి ఏదైనా బోధిస్తున్నప్పుడు, గురువులు చెప్పినప్పుడు, అధికారులు చెప్పినప్పుడు ఆ అధికారమునకు మనం లోబడాలి. నీ భర్త చెప్తే లోబడాలి, నీ తల్లిదండ్రులు చెప్తే లోబడాలి, మీ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు చెప్తే వినాలి, అత్తమామలు చెప్తే వినాలి, కుటుంబ సభ్యులు పెద్దలైనటువంటి వారు ఏదైనా చెప్తే మంచి మాటలు మనమందరం ఏం చేయాలి? పిల్లలు చెప్పినా వినాలి, మంచిదైతే. అమ్మా, మన కుటుంబాల్లో చిన్నపిల్లలు కూడా ఒక్కోసారి మంచి చెప్పినప్పుడు ఆ మాటలకు మనం ఏం చేయాలి? వినాలా వద్దంట. కనుకనే అలా విన్నప్పుడే నీ జీవితంలో ఏం కలుగుతుంది? మార్పు కలుగుతుంది. ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా ఉంటాం. అయితే ఇక్కడ అడవిలో మహోన్నతుడి మీద తిరుగుబడి, ఒకటి పాపము చేస్తూనే వచ్చారు. రెండవది సమస్య ఏంటంటే మహోన్నతుడైన దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారంట? తిరగబడటం మంచి పద్ధతి కాదు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఎంత మంచితనం ఉన్నా, సేవ చేసిన తిరుగుబాటుదారులతో సహవాసం చేశారు. ఎవరు? ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తుకు యాంటీగా పనిచేసే ఒక గ్రూప్ ఉంది. మనం కూడా సాతాను పక్షముగా ఆ గ్రూప్ లో చేరకూడదు. యు ఆర్ స్పెషల్ టు గాడ్. నువ్వు దేవునికి ప్రత్యేకింపబడిన దానవు, ప్రత్యేకింపబడిన వాడవు, పరిశుద్ధుడవు. ఎలా పరిశుద్ధుడవు అంటే కొత్త బట్టలు వేసుకున్నానండి అంటే పరిశుద్ధులం కాదు. నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నావు కనుక నీవు పరిశుద్ధుడవు. 18వ వచనం, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. మనం కూడా ఆశలు ఉండొచ్చు మనకి. ఆ ఆశలన్నీ విడిచిపెట్టాలి. సమర్పించుకోవడం అంటారు దాన్ని. ఏమంటారు? మనందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ చంపేసుకోవాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధముగా ఉండాలంటే నీలో నేత్రాశ ఉండకూడదు.
శరీరాశ ఉండకూడదు, జీవపడంబము ఉండకూడదు, తినము త్రాగము సుఖించమన్నటువంటి విధానాన్ని విడిచిపెట్టాలి. విడిస్తే నీవు దేవునికి సమర్పించుకుంటావు. సమర్పించుకున్న ప్రతి వ్యక్తి పరిశుద్ధముగా జీవిస్తాడు, దేవుని వాక్యానుసారముగా ఉంటాడు, లోబడతాడు. వీళ్ళు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? నిబంధనకు లోబడకపోవడానికి కారణం ఏంటంటే వారు నామకార్థముగానే జీవిస్తున్నారు. 18వ వచనం, వారు తమ ఆశ కొలది. నీకు ఆశ ఉండవచ్చు, మీరు కూడా ఆశ కలిగి ఉన్నారు. అయితే ఆహారాన్ని అడుగుతున్న మనం కూడా మనకు లేని వాటిని అడుగుతూ ఉంటాం దేవుడిని. అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇది పొందాలి, అది పొందాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి. దేవుని చిత్తంలో అయితే మనం ఏది కూడా చేయలేము. ఎందువల్లంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. వారు తమ ఆశ కొలది. మనకు కూడా ఆశ అయితే ఉంటుంది. ఆ ఆశలన్నీ తీర్చుకోవడానికి మన శరీరాన్ని పాపానికి అప్పగించుకోకూడదు, మన తలంపులను పాపానికి అప్పగించుకోకూడదు, మన చెవులను పాపానికి అప్పగించుకోకూడదు, కళ్ళను మన జీవితాలను సాతానికి అప్పగించుకోకూడదు. ఎందుకంటే ఎంతటి కోరికైనా దేవుడు నీ కోరికలను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని ఎదుట మనమందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉన్నప్పుడు మన ఆశ తీర్చేది ఎవరంటే దేవుడే. ఆశ కలిగించింది సాతాను. ఈ పండు తిను, చాలా బాగుంది, రమ్యముగా ఉంది అని చెప్పేసరికి అవ్వం ఏమైంది? ఆశపడిందా లేదా? ఆ ఆశ వల్ల ఏం కలిగింది? పాపం వచ్చింది. మనం కూడా పాపులం కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నామో మనం చాలా అలర్ట్గా ఉండాలి. మన నోటిలో పాపం ఉండకూడదు, మన చెవుల్లో పాపం ఉండకూడదు, మన చూపుల్లో పాపం ఉండకూడదు, మన హృదయంలో పాపం ఉండకూడదు, మన ప్రవర్తనలో పాపం ఉండకూడదు, మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏముండకూడదు అంటే పాపపు క్రియలు ఉండకూడదు. యాకోబు గారు ఇటువంటి వాటిని సంఘంలో పరిశీలించాడు కనుక ఆయన అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతమే కదా. ఏమంటున్నాడు? క్రియలు లేదు కనుక ఆ యొక్క విశ్వాసులు మృతులైపోయారు. అంటే బ్రతుకున్నారు కానీ చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని కొరకు ఏ మంచి కార్యము చేయడం లేదు, తమకు తాము కూడా మంచి కార్యాలు చేసుకోవడం లేదు. ఎందుకంటే ఆశతో వెళ్ళిపోతున్నారు. ఆశ కలిగిన కొలది మనము పాపములో ఎదిగిపోతున్నాం అన్నమాట. ఆశను ఏం చేయాలి? ఈ క్షణంలో విడిచిపెట్టాలి. పౌలు అంటున్నాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకొనుచున్నాను అంటాడు. పౌలు ఏమన్నాడమ్మా? సమస్తం ఏదున్నది నాకు ఎలాగుంది? పెంటలాగా. కనుక మనము కూడా సమస్తాన్ని ఎలా ఎంచుకోవాలి? పెంటతో ఎంచుకోవాలి. నీలో ఉన్నటువంటి సమస్త విధములైన ఆలోచనలను మార్చుకోవాలి. ఆశలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఆశలు ఉన్నాయి. ఆశలు లేనటువంటి వారే నిజమైన దేవుని బిడ్డలు. కంటికి ఆశ ఉండకూడదు, చెవులకు ఆశ ఉండకూడదు, హృదయానికి ఆశ ఉండకూడదు. నీ జీవితంలో ఆశ అనేది ఉండకూడదు. నీకేది అవసరమో ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. నీవు చేయవలసిన పని ఒక్కటే, నిన్ను నీవు కాపాడుకుంటూ పరిశుద్ధముగా సంఘములో, కుటుంబంలో, సమాజంలో, పనిచేసే స్థలాల్లో, మన బంధువుల మధ్య, మన గ్రామాల్లో మనం ఎలాగుండాలంటే మాదిరికరముగా ఉండటమే మనం చేయవలసిన పని. 19వ వచనం, 18 రెండవ వర్ష, తమ హృదయములలో దేవుని శోధించి. దేవునికి పరీక్ష పెట్టకూడదు మనం. అయ్యా నువ్వు ఇది చేస్తే నేను కూటం పెట్టుకుంటాను అనకూడదు, లంచగొండి గల విధానం చేయకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షంగా మేలు చేస్తున్నాడు. దేవుని బిడ్డ మానవులందరూ దేవునికి ఇష్టలుగానే ఉండాలి. అది నిజమైన క్రొత్త సంవత్సరం. 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనొచ్చు. దేవునికి విరోధంగా మాట్లాడి, దేవునికి విరోధముగా, అధికారులకు విరోధముగా, నీ తల్లిదండ్రులకు విరోధముగా మాట్లాడటం మంచిది కాదు. వీరందరూ దేవుని బిడ్డలే, కానీ
వీరు ఎలా ఉన్నారంట? దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఎలా మాట్లాడచ్చు? మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచి కలిగి ఉండాలి. వీళ్ళైతే ఎలా ఉన్నారు? దేవునికి విరోధముగా మాట్లాడారు. మన మాటలు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ మాటల ద్వారా మేలుకరమైన మాటలు ఉంటుంది, చెడు మాటలు ఉంటాయి. మేలుకరమైన మాటలు మాట్లాడితే నీవు దేవుని సంబంధి. చెడు మాటలు మాట్లాడితే 10 మందిని గమనిస్తుంటాం, బూతులు మాట్లాడుతుంటాం. వాటిని ఏం చేయాలి? విడిచిపెడితే అది నూతనమైనటువంటి క్రొత్త సంవత్సరం. వాటిని కంటిన్యూ చేస్తే నువ్వు పాత వాటిని అలాగే పెట్టుకున్నావు అన్నమాట, నువ్వు పాపి అన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా మనము వాక్యము చేత హెచ్చరింపబడతాం. 20వ వచనం, ఆయన బండను కొట్టగా నీరు ఊపుకెను, నీళ్లు కాలువలై పారెను. ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని దేవునికి విరోధముగా ఒక్కొక్క మాటను కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు దేవుడు అది ఇస్తాడా లేదా, ఇస్తాడేంటి అనేవాళ్ళు ఉన్నారా లేదా? దేవుని దగ్గరకు వెళ్తుంటాం, దేవుడు ఇస్తాడా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటారు? మనం చేసే ప్రార్థన మీద, మన పరిశుద్ధత మీద ఆధారపడి. అందరికీ ఇవ్వడు దేవుడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుక అన్ని అనుగ్రహిస్తున్నాడు, మనం అనుభవిస్తున్నాం. అయితే పరలోక రాజ్యం అనేది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఎవరిని బట్టి? మన నీతి క్రియలను బట్టి. కనుక దేవునికి మన మీద ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపాన్ని తగ్గించుకోవాల్సిన జీవితం ఎవరి దగ్గర ఉండాలంటే మనందరి దగ్గర ఉండాలి. కనుక ఇశ్రాయేలీయుల వలె కాకుండా మనం ఎలా ఉండాలంటే దేవునితో నడిచేవారుగా ఉండాలి. నీ తల్లిదండ్రులతో నీవు చక్కగా నడుచుకోవాలి, నీ భర్తతో నీవు చక్కగా నడవాలి, నీ పెద్దలు చెప్పినట్టు నీవు నడుచుకోవాలి, నీ అత్తమామలు చెప్పినట్టు నడుచుకోవాలి, నీ సేవకుడు చెప్పినట్టు నీవు నడుచుకోవాలి, మన దేవుడు చెప్పినట్టు మనమందరము కూడా నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు అది మన జీవితాల్లో ఏమై ఉంటుందంటే ఆశీర్వాదకరముగా ఉంటుంది. సాతానికి ఏం నచ్చదు? మంచి మాటలు నచ్చవు. దేవుడు మంచిగా చెప్పాడు కానీ విన్నారా వాళ్ళు? అంటే అంతరంగం ఏమైపోయింది? పాడైపోయింది. కంటిలో ఏముంది? పాపం ఉంది. వారి జీవితాల్లో ఏముంది? పాపము ఉంది. కనుక ఆ పండు మీద దృష్టి లేదు. మనకు ఆశలు ఎన్నన్నా ఉండొచ్చు, వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టినప్పుడే మన జీవితాల్లో క్రొత్త సంవత్సరము, అప్పుడు నవీన స్వభావం వస్తుంది. కనుక చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 24వ వచనం, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చూసారా, దేవుడు వారి ఆకలిని తీర్చాడు. ఈ రోజు కూడా మన దగ్గరికి అన్ని పంపుతున్నాడు, మనం అనుభవిస్తున్నాం, పొందుతున్నామంటే దేవునికి మన మీద ఏముందంటే ప్రేమ ఉంది. ఎన్నిసార్లు తప్పుదాలు చేసినారో ఇశ్రాయేలు. మనం చేసే ప్రతి పాపమును ఆయన క్షమించేటటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకి సహాయం చేస్తున్నాడు, సమృద్ధినిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. పొందుతున్న మనము నూతనముగా మనము జన్మించవలసిన బాధ్యత మన మీద ఉంది. వాక్యమును వినాలి దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి జీవించాలి, క్రీస్తును నిజరక్షకుడిగా మీరు అంగీకరించాలి. మారు మనసు రావాలి. మనసు ఉంటే సరిపోదు, మారు మనసు. మారు మనసు ఏం కలుగజేస్తుందంటే మార్పును తీసుకొస్తుంది మన జీవితాల్లో.
ఎందులో చేస్తుంది? మార్పు. చూడండి, కొత్త సంవత్సరం అనగానే మన ఇళ్ళన్నీ మార్పు. పాతవన్నీ ఏం చేస్తాం? తీసేస్తున్నాం లేదు ఇంట్లో. ఏమైనా పేపర్లు ఉన్నా, ఎండు పొలాలు ఉన్నా, వెంటనే పనికిరాని వాటిని తీసేస్తున్నాం. అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది? కళగా కనిపిస్తుందా లేదా? మీరు బాగా గమనించండి. మీరు మీ ఇళ్లలో క్లీన్ చేసినప్పుడు బాగా గమనించండి. బట్టలు ఉతికేసుకుంటారు, ఆ సామాన్లన్నీ కడిగేసుకుంటారు. అప్పుడు ఎలా ఉంటుందంటే గృహము చాలా వెలుగుగా ఉంటుంది. సున్నం వేసుకున్నప్పుడు, కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు, మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎలా ఉంటది? చూడడానికి ఆకర్షణీయంగా ఉంటది. అలాగే మన యొక్క పాతవన్నీ తీసివేసుకున్నప్పుడు మనం కూడా ఎలా ఉంటాం? దేవుని ఎందుకంటే నూతనముగా ఉంటాం. అప్పుడు మనల్ని అందరూ ఇష్టపడతారు. పండుగలప్పుడు అందరూ వస్తారా లేదా మనకి? ఎవరు రాకుండా ఒంటిగానే ఉన్నాడు అనుకో, ఏం లేదు, అక్కడ నూతనమైన కార్యాలు లేవు. నీ దగ్గరికి, నీ కుటుంబంలోనికి ఒక దైవజనుడు వచ్చాడంటే నూతనమైన కార్యం జరుగుతుంది అన్నమాట. నీ జీవితంలోనికి యేసుక్రీస్తు వారు వస్తే నూతనమైనటువంటి కార్యం జరగబోతుంది. ఒక సేవకుడు నీ గృహంలో అడుగు పెట్టాడంటే అక్కడ దేవుడు కార్యం చేయబోతున్నాడు అన్నమాట. కాబట్టి నీ కుటుంబము, నీ జీవితము ఆశీర్వదించబడాలంటే పాతవన్నీ విడిచిపెడదాం. దేవుడు కోరిన రీతిగా మనం నూతనమైన స్వభావాలు కలిగి మనం ఎలా ఉన్నాం? ఇజ్రాయేలీల వలె ఉన్నామా? క్రైస్తవులుగా ఉన్నామా? క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి, ఎదుటి వారిని సన్మానించేవారుగా ఉండాలి. మనకు మనము కీడు చేసుకునేవారు క్రైస్తవులు కాదు. ఉన్న చెడును విసర్జించేవాడే క్రైస్తవుడు, సరిదిద్దుకునేవాడు క్రైస్తవుడు. దేవుని బిడ్డలు ఎవరంటే ఎవరికి వారు సమర్థించుకునేవారు క్రైస్తవులు కాదు, దేవుని బిడ్డలు కాదు. సరిదిద్దుకునేవారే దేవుని కుమారులు, కుమార్తెలు. నపుంసకుడు అడుగుతున్నాడు, అయ్యా నేనేం చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి అన్నాడా లేదా? ఫిలిప్పు అప్పుడు అంటున్నాడు, నీవు పూర్ణ హృదయముతో యేసుక్రీస్తును అంగీకరించు. ఎప్పుడైతే అంగీకరిస్తావో అది నూతనమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం అంతా మీ అందరి జీవితాల్లో మేలులు కలగాలని దేవుని సేవకుడు గారి సమయంలో తెలియజేస్తూ, మనలో ఉన్న చెడు స్వభావములను, చెడు తలంపులను, చెడు మాటలను, చెడు చూపులను, చెడు ఆలోచనలను, చెడు ప్రవర్తన విధానాన్ని ఈ క్షణమే మనము దేని కొట్టాలి? సిలువకు కొట్టాలి. పాత స్వభావాన్ని విడిచి నూతనమైన స్వభావాలు కలిగి క్రీస్తులో ముందుకు కొనసాగాలని ప్రేమతో తెలియజేస్తూ, ఈరోజు ఇంటి ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున మీ కుటుంబాలకు, మీ కుటుంబ సభ్యులకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2024 మీ జీవితాల్లో ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఉండాలి అంటే ఆయన బోధకు లోబడండి, దేవుని మాటకు లోబడండి, పెద్దల మాటలకు లోబడండి. నీ భర్త మాటకు లోబడు, నీ పెద్దలైనటువంటి వారి మాటకు లోబడు. నీ గ్రామంలో ఎవరికి నీ యొక్క విషయంలో మేలుకరమైన మాటలు చెప్తూ ఉన్నారో వారి మాటలు వినండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సమస్త విషయములలో వర్ధిల్ల చేస్తాడు. ఈ క్షణమే అటు ఒప్పందాన్ని దేవుడితో చేస్తానండి. వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ నూతనమైన సంవత్సరం మీ జీవితాలకు సంతోషకరముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరముగా ఉండాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం. విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరికీ కూడా నూతనమైన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కనుక కూడా చక్కగా ఏకీభవించినందుకు మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. తర్వాత చిన్న కేక్ కటింగ్ ఉంది సంఘము ద్వారా. అలాగే ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి, తీసుకునేవారు అందులో మీరు కానుక వేసి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకోవాలి. ముగింపు ప్రార్థన. మీ అందరి జీవితాలకు
దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడతాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన మా పరలోక తండ్రి, కృప కలిగిన దేవ, మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ పోషిస్తూ గత సంవత్సరములన్నీ మా ఆయుష్ కాలంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి దేవా మీకు కృతజ్ఞతలు. దేవా, ఈరోజు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి పరిశుద్ధుడిని దీవించి ఆస్వాదించండి. పరిశుద్ధులైన దేవుని బిడ్డలు మీ సంఘములో ఉన్నారు నాయన. వారు మీ వాక్యాన్ని విన్నారు నాయన. వారి తలపులను మీకు అప్పగిస్తూ ఉన్నారు, బలహీనతలను విడిచిపెడుతూ ఉన్నారు. దేవుని ఎదుట నమ్మకస్తులుగా జీవించడానికి మీ నిబంధనకు లోబడి నాయన వారు ఒప్పందము చేసుకుంటూ ఉన్నారు. అటు ఒప్పందాన్ని మీరు అంగీకరించి బిడ్డలందరినీ దీవించండి. ఈ 2024వ సంవత్సరం మా ప్రియ బిడ్డలందరికీ నాయన, వారి కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు, జీవిత భాగస్వాములకు, తల్లిదండ్రులకు, రక్త సంబంధులకు, గ్రామస్తులకు కూడా దీవెనకరంగా ఉండనట్లు కృపను అందించమని అడుగుచున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంతోషమును, సమాధానమును, క్షేమమును దయచే నాయన. బలహీనతల నుండి నాయన విడుదల పొందుకొని ఈ నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టిన మా ప్రియబిడ్డలందరూ దేవుని ఎదుట నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా జీవించి కృపంగా ఇచ్చే సాతాను సంబంధమైన స్వభావాలను విడిచి, చెడు కార్యములను విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవించే కృపను కూడా మాకందరికీ దయచేడు నాయన. పాకవి గతించను సమస్యను క్రొత్తవాయనన్నటువంటి మీ వాక్య భాగమును బట్టి మా జీవితాల్లో క్రొత్తమైనటువంటి స్వభావము మా అందరిలో ఏర్పాటు మీరే చేసి మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యానుసారంగా నడిపించమని కూడా అడుగుతున్నాం. బంధకముల నుండి విడిపించండి, అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించండి, అశాంతి నుండి, అస్వస్థతల నుండి విడుదల కలిగించండి, నెమ్మది లేని బ్రతుకుల నుండి విడుదల కలిగించండి, చెడు తలంపుల నుండి విడిపించండి, మోసపూరితమైన ఆలోచనల నుండి విడిపించండి. దేవా, కావలసిన మంచి ఈవులనిచ్చి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదాలతో నింపండి. దేవ, కృప కలిగిన దేవుడు నాయన. మా ప్రియ బిడ్డలను గత సంవత్సరాలన్నీ కూడా ఎంతగానో ఆదరించి, పోషించి, సంరక్షించారు. మీరు చేసిన ఉపకారములలో దేనిని మరొక దేవా, మేమందరము ఈ రోజునైనా మీకు కృతజ్ఞతాస్తుతులు సంఘములో తెలియచేస్తున్నాం. మా క్రియలను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మా యొక్క ఆలోచనలను బట్టి మీకు మహిమార్థముగా ఆలోచనలు కలిగి ఉన్నాం. దేవా, మా అందరి హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడు కనుక వారి వారి హృదయాంతరంగంలో ఉన్న ఉద్దేశాలను ఫలింపచేయమని, చెడు క్రియలకు, చెడు తలంపులకు, మోసయుక్తమైనటువంటి దురాశలకు దూరముగా మమ్మల్ని అందరినీ ఉంచారు. ప్రత్యేకముగా మీరు పరిశుద్ధులై ఉన్నలాగున సంఘములో ఉన్న మేమందరము కూడా పరిశుద్ధులుగా ఉంటూ నేను అనేకుల మధ్య మాదిరికరముగా జీవించే కృపను, ఆశీర్వాదకరమైన జీవితాలను ఈ నూతనమైన సంవత్సరంలో బిడ్డలకును మాకును దయచేస్తున్నందుకు వందనాలు. సంవత్సరంలో మొదటి రోజునైనా ఈరోజు బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను, వారి పనులను ఆశీర్వదించమని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి బిడ్డలకు. వారు అనుకున్న కార్యాలు నెరవేర్చండి. దేవా, వారి వారి రక్త సంబంధులను, తల్లిదండ్రులను, బంధువర్గాలను, గ్రామాలను దీవించండి. మేమందరము ఉన్నాం. ఈ యొక్క దేశమును మీ కృపతో, ఆశీర్వాదములతో నింపండి. దేశ ప్రజలందరినీ దీవించండి నాయన. దేశంలో ఉన్న అధికారులను, నాయకులను, ఉద్యోగస్తులను, వృత్తి పని వారిని, వ్యాపారస్తులను, కూలి పని వారిని, సమస్తమైనటువంటి పనులను చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మేలును దయచేయమని కూడా అడుగుతున్నాం. చదువుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతనమైన సంవత్సరంలో మంచి చదువులు చదువుకునే బిడ్డలందరూ మంచి జ్ఞానముతో, ఆరోగ్యముతో నింపబడినట్లు కృపణందించమని కూడా అడుగుతున్నాం. పై చదువుల కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారి యొక్క ఆశను మీరు నెరవేర్చి వారికి సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి పక్షముగా మేలును దయచేయండి. మంచి బహుమానములను ఆ బిడ్డలకు దయచేస్తారని నమ్ముచున్నాం. అలాగే నాయన, ఇంకా సంతానము లేక నాయన ఆశిస్తున్నటువంటి బిడ్డలకు వారి ఆశను మీరు ఎరిగి నాయన వారికి సహాయం దయచేసి
గర్భఫలమును దయచేస్తారని కూడా నమ్ముచున్నాము దేవా. వారి దాంపత్య జీవితాల్లో ప్రేమ కలిగి ఉండే కృపను కూడా దయచేయమని అడుగుతున్నాం. మీ ఆశీర్వాదముతోని అటువంటి బిడ్డలందరికీ కూడా సంతానమును దయచేస్తారని నమ్ముచున్నాం. అలాగే చంటి బిడ్డ తల్లులు ఉన్నారు, వారందరినీ కూడా దీవించి ఆస్వాదించి మీ కృపతో నింపండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు నాయన, వారికి వారి బిడ్డల ద్వారా తగినటువంటి సంరక్షణ పోషణ జరిగినట్లు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదములతో నింపమని, మా గ్రామమును ప్రత్యేకముగా మీ కృపతో నింపండి. గ్రామంలో మీ సేవ చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. మా దేశంలో మీ సేవ చేస్తున్న ప్రతి సేవకునికి వారి కుటుంబాలకు మీ కాపుదల దయచేయండి. ఆ సేవలోనైనా వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. సేవకులను బట్టి మేము నమ్మకస్తులుగా జీవించే కృపను కూడా దయచేయమని అడుగుతున్నాం. బలహీనతలు రాకుండా రక్షించండి దేవా. ప్రతి సేవకుని యొక్క కుటుంబం పక్షముగా, స్థానిక సంఘముల పక్షముగా మీరే తోడు నీడైన సహాయం దయచేయండి. ఎక్కడెక్కడైతే ఈ ఉదయకాలం ప్రార్థన జరుగుతున్నావో ఆ ప్రార్థనలో కూడా మీరుండి సహాయం దయచేయండి. ప్రార్థనలో ఏకీభవించే ప్రతి బిడ్డను కూడా మీ కృపతో నింపండి. గత సంవత్సరములన్నీ మేలుకరముగా మా జీవితాల్లో కొనసాగించారు. ఈరోజు మరలా మా అందరికీ నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తల వంచిన ప్రతి బిడ్డపై మీ ఆశీర్వాదములు మెండుగా దయచేయండి. బిడ్డలందరి జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి సంతోషమును, సమాధానమును, క్షేమమును బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి కుటుంబము దీవించబడగలిగే కృపను నాయన మా ప్రాంతమునకును, మా ప్రాంతంలో ఉన్న కుటుంబాలకును మాకును దయచేయమని, కూడి వచ్చిన సంఘమును, సంఘ బిడ్డలను ప్రత్యేకముగా దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.